ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు ఈ శని వక్రగతి వల్ల అంటే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ వక్రగతి అంటే రెట్రోగ్రేడ్ కావటం అంటారు. సహజంగా పంచగ్రహాలకి వక్రగతి అనేది ఏర్పడుతుంటుంది. రాహుకేతుడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటాడు. సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఏర్పడదు. ఇక్కడ కుజుడు, అలానే బుధుడు, గురువు, శుక్రుడు, శని ఐదు గ్రహాలకి కూడా పంచగ్రహాలు అంటాం. ఈ పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. ఈ వక్రస్థితి ఏర్పడినప్పుడు రకరకాల ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ వక్రస్థితిని ఏమంటారంటే మామూలు గోచారాన్ని ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు, గోచారం అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టంలో రెట్రోగ్రేడ్ చెందటం అంటారు. అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ అని అర్థం. వక్రగతి అంటే అంతరిక్షంలో ఏదైతే రెండు గ్రహాలు పరిభ్రమణం చెందుతూ ఉండగా, రొటేట్ అవుతూ ఉండగా, ఒక గ్రహం అనేది దాని యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆ వేగాన్ని తగ్గించుకున్నప్పుడు మనకి భూమి మీద నుండి చూసే వాళ్ళకి అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం కనపడుతూ ఉంటుంది. కానీ అది వెనక్కి వెళ్ళటం కాదు. అది వక్రస్థితి అంటే ఏమిటంటే వేగం తగ్గుతున్నట్టు అర్థం. ఆ వేగంతో అంటే దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క స్పీడ్ తగ్గుతున్నట్టు అర్థం. అక్కడ ఏదైతే మన పైనుంచి ఏదైతే వక్రగతి వేగాన్ని తగ్గుతుందో ఆ వేగం యొక్క రిజల్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉన్న వాళ్ళకి మనకు పడుతూ ఉంటుంది. అది మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ రిజల్ట్స్ని భూమి మీదనే మనం తీసుకోవాలి. అది ఆ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఏంటంటే దానికి యొక్క మందగమనం అనుకోవచ్చు, మనం దాని యొక్క వెలాసిటీ తగ్గుతుందని చెప్పుకోవచ్చు. దాని వక్రగ స్థితి యొక్క ప్రభావం అనేది డైరెక్ట్గా ఉన్నప్పుడు వేరు, వక్రస్థితిలో ఉన్నప్పుడు వేరు. ఇది ఏంటంటే ఇండైరెక్ట్ అని అర్థం, లేదా రెట్రోగ్రేడ్ అంటారు. అయితే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు సహజంగా 8వ స్థానంలో శని యొక్క ప్రభావం అనేది ఉంది. ఇక్కడ సప్తమం యొక్క ప్రభావం అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలా ఉండబోతుంది? పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది. అంటే ఏ పని తలపెట్టినా కూడా కాలయాపన జరిగే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. అంటే కాలయాపన అంటే ఏంటంటే మనం ఒక పని చేయదలుచుకున్నాం, ఆ పనిలో కొంత కాలయాపన జరగటం ఒకటి. అంటే కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కాలయాపన అంటే లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి. అలానే క్రెడిట్స్ వాటిల్లో చేసే అవకాశాలు ఉంటాయి. అప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకు లోన్లు, ఫైనాన్స్ పరంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అంటే ఫైనాన్స్ పరంగా అనుకూలంగా ఉంటే ఆర్థిక పరంగా డబ్బులు చేతికిందే అవకాశాలు ఉంటాయి. అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ భద్రత పెరుగుతుంటుంది వీళ్ళకి. వివాహాది శుభ కార్యక్రమాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య స్థితిగతుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. లిటిగేషన్స్ వ్యవహారంలో తలదోర్చకూడదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు అరుచుకున్న తర్వాత ఫ్రెండ్స్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నా, ఎవరైనా సరే మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే గొడవలు తగాదులు పడుతుంటే మన మధ్యవర్తిత్వం అనేది చేరకూడదు. అంటే మధ్యవర్తిత్వం వెళ్ళకూడదు, ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి వీళ్ళకి. ఆదాయ వనరు బాగా పెరగటం అంటే ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతుంటుంది. కానీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ పనులలో జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాప్యం జరగటం అంటే ఏంటంటే లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కష్టానికి తగ్గ ఫలితం అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నా కానీ నిరుద్యోగులకి ఆశించినంత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు వీళ్ళకి. అంటే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కానీ బట్ ఉద్యోగం అనేది మధ్య రకంగా వస్తుంది. ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయండి? ఆరోగ్య సమస్యలు వచ్చేటప్పటికల్లా కొన్ని ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వీళ్ళకి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు ఉంటారు కదా,
అలాంటి వాళ్ళకి కొద్దిగా మానసిక స్థితితో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో చాలా కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. కేర్ అంటే ఏమిటి? అతివేగం అనేది ఇక్కడ పనికిరాదు. అలానే ఆస్తమా ఉన్న వ్యక్తులు, సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అంటే జలుబు చేయటం, సైనస్, లంగ్స్ సంబంధించిన ఎఫెక్ట్ వాళ్ళు, ఈ రాశి వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటు ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి, లాభం కలుగుతుంది, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి ఇక్కడ. కానీ ఆరోగ్యపరంగా మటుకు లిటిగేషన్స్ వాటిల్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? అయితే విద్యార్థులకు అనుకూలమైన కాలమే వీళ్ళకి, నిజం చెప్పాలంటే విద్యార్థులు చాలా బాగుంది. అంటే ఏకాగ్రతతో ఉంటారు. అయితే స్త్రీలకు కొంచెం మానసిక ఆందోళన అనేది వస్తుంది. అయితే దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. పరిహారంలో శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదువుకోవటం వంటి. దానితో పాటు వీళ్ళు చేయాల్సిందంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి ఆదివారం పూట. సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. శనికి యొక్క దోషం పోవటానికి కూడా కొంత నవగ్రహాల ప్రదర్శన చేయటం ఒకటి, శనికి అభిషేకం చేయటం ఒకటి. అలానే పరమేశ్వరుడికి వచ్చేటప్పుడు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుందని శాస్త్రవచనం. అందువల్ల నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది. దీర్ఘాయువు కలుగుతుందని అర్థం. అంటే ఆరోగ్య సమస్య తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు మీకు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.